పరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందన తెలియపరుస్తున్నాను. క్రీస్తుల ప్రియులారా, ఈ సంవత్సరం దేవుడు నీకు సుఖజీవముతో గడుసు సంవత్సరములను దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఏం దయచేయబోతున్నాడు? సుఖజీవంతో గడుసు సంవత్సరములను దేవుడు నీకు దయచేయబోతున్నాడు. గత సంవత్సరములన్నీ కూడా నీ జీవితంలో నెమ్మది లేక, నా జీవితంలో సుఖము లేదండి, మనసుకు నెమ్మది లేదు, నా బ్రతుకుల్లో శాంతి లేదు, ఎంత కష్టపడినా, ఎంత ఓర్చుకున్నా, ఎంత లోబడి బ్రతికినా నా జీవితంలో విలువ లేదు అని నీవెంతో వేదన చెందుతూ కృంగిపోతూ గత సంవత్సరం దినములన్నీ కూడా నువ్వు వెళ్ళబుచ్చుకుంటూ వచ్చావు. ఒక విషయం తెలుసా? నీ కష్టం కలకాలం ఉండదు, నీ కన్నీళ్ళు ఎల్లకాలం ఉండవు. నీ కన్నీళ్ళు చూసిన దేవుడు, నీ కష్టాన్ని గమనించిన దేవుడు, ఆయన ఈ సంవత్సరం అంటున్నాడు, సుఖజీవంతో గడిచే సంవత్సరములను నీకు దేవుడు దయచేయబోతున్నాడు. ఈ విషయాన్ని నీవు గమనించు. దేవుడు ఖచ్చితంగా ఈ సంవత్సరం సుఖజీవంతో గడిచే సంవత్సరములను నీకు దయచేయబోతున్నాడు. ఒకరోజు ఒక జరిగిన యథార్థ సంఘటన మీరు చెప్తాను. ఒక కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయన ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయన చాలా భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, కానీ పేదవాడు. తను వచ్చిన కష్టం ద్వారా తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఆ పేదరికములోనైనా దేవుని యందు ఎంతో ఉన్నతంగా బ్రతుకుతున్నాడు, నమ్మకంగా బ్రతుకుతున్నాడు. ఆయన ఒకరోజు ఒక కస్టమర్ని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళాడు. ఎయిర్పోర్ట్ తీసుకెళ్తే ప్యాసింజర్ని ఆ ఎయిర్పోర్ట్లో దించేసి ఆయన వెంటనే ట్యాక్సీ వేసుకుని వచ్చేసాడు. వచ్చిన వెంటనే ఆ ఎయిర్పోర్ట్లో దిగినటువంటి ఆ మేడం, ఆ స్త్రీ కంగారు పడిపోతుంది. అయ్యో, ట్యాక్సీ వెళ్ళిపోయింది, ఆ ట్యాక్సీలో నా బ్యాగ్ మర్చిపోయాను, దాంట్లో గోల్డ్ ఉంది, డబ్బు మనీ ఉంది, అలాగే నా విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, తర్వాత విలువైన వస్తువులు దాంట్లో ఉన్నాయి, నా సెల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ లేదు, ఇప్పుడు ఏం చేయాలి, అన్నీ కూడా బ్యాగులో ఉన్నాయని కంగారు పడిపోతుంది. ఈ ట్యాక్సీ వాడు మోసం చేసేసాడు, వెంటనే వెళ్ళిపోయాడని తనతో ఉన్నటువంటి అసిస్టెంట్స్ని కూడా ఆమె అడుగుతుంది. మీరన్నా చూడలేదని అడుగుతుంది. అలా చెమటలు పెట్టుకొని ఆమె ఫ్లైట్లు విదేశాలకు వెళ్ళాలి. ఆ విదేశీయురాలు ఆ సమయంలో ఏం చేసి అర్థం కాకుండా నిలబడి ఉంది. ఒక అర్ధగంట అయిపోయినప్పటికీ ఆమె ముందు మరలా ఈ ట్యాక్సీ వచ్చి ఆగింది. ట్యాక్సీ వచ్చి ఆగినప్పుడు ఆయన దిగి నడుచుకుంటూ వస్తున్నాడు. వచ్చి ఏమో కంగారు పడుతుంటే అమ్మా అని పిలిచాడు. ఆమె ప్రాణం లేచి వచ్చినంత పని అయింది. ఏమయ్యా, నువ్వే కాదు ఈ ట్యాక్సీలో నమ్మ తీసుకొచ్చింది? అవునమ్మా, ఇదిగమ్మా, నేను ఇంటికి వెళ్ళి భోజనం చేద్దామని ఇక ట్యాక్సీ ఇంటి ముందు పెట్టి డోర్ లాక్ చేసినప్పుడు వెనకాల సీట్లో ఈ బ్యాగ్, ఈ పర్సు ఉందమ్మా, అందుకని మళ్ళీ మిమ్మల్ని ఎత్తుక్కుంటూ ఎయిర్పోర్ట్కి వచ్చాను అని ఆ బ్యాగ్ ఇచ్చాడు. అమ్మా, ఆ బ్యాగ్లో మీ వస్తువులు కానీ ఎవరిని చూసుకోండమ్మా, నేనేం చూడదన్నాడు. ఆ బ్యాగ్ చూసే వారికి సెల్ ఫోన్, మొబైల్ ఉంది, ఆ
ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయి, గోల్డ్ ఉంది, అమౌంట్ ఉంది, ఒక్కడు కూడా పోలేదు. వెంటనే ఆమె ప్రాణాలు వేసిచ్చినంత పని అయిపోయింది. థ్యాంక్స్ బాబు నువ్వు అని చెప్పింది. ఆయన కారు వేసుకుని వచ్చేస్తూ ఉన్నాడు. ఆయన వెళ్తున్నప్పుడు ఆ మేడం ఏం చేసిందో తెలుసా? తన దగ్గర అసిస్టెంట్ ఉన్నాడు, అతనితో మీరు ఒక ట్యాక్సీ వేసుకుని ఆయన ఫాలో అవుతూ వెళ్ళండి, ఆయన ఇంట్లో పరిస్థితులన్నీ కూడా ఏంటో తెలియపరచండి అని పంపించింది. వెనకాల ఆ ట్యాక్సీ వెనక ఫాలో అయ్యారు. వెళ్ళి చూశారు. వెళ్ళి చూసినప్పుడు అది చిన్న ఒక రేకుల షెడ్, అద్దెల్లు. ఆ ఇంట్లో తన తల్లి మంచం మీద పక్షవాతం పడి ఉంది. తన తండ్రి ఒక వ్యాధితో ఉన్నాడు. తన భార్య కూడా మరి కష్టపడుతుంది, పనిచేస్తూ. తన బిడ్డలు ఇద్దరు కూడా చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ అప్పుడే వచ్చారు. ఈ పరిస్థితులన్నీ కూడా చూశారు. తన భార్య అంటుంది, ఏమండి పిల్లలకి ఫీజులు కట్టాలట, మరి ఈ ఫీజులనే కట్టాలి కదా, బట్టలు లేవండి అని చెప్పి భార్య చెబుతుంది. సరేలే అని అన్నాడు. ఆయన భోజనానికి ఉపక్రమించాడు, కూర్చున్నాడు. ఇవన్నీ కూడా తెలిసి ఇలా మేడంకి ఫోన్ చేశారు. అమ్మా చాలా పేదవాడు, తన తల్లి మంచాన ఉంది, తండ్రి మంచాన ఉన్నాడు, కడుపు ఎదరకు అనిపిస్తున్నాడు అని చెప్పారు. వెంటనే ఆ మేడం ఆ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుని రిటర్న్ తన ఇంటికి వచ్చింది. ట్యాక్సీ కట్టించుకుని తన బయటికి పిలిచింది. అమ్మా ఏంటి మా ఇంటికి వచ్చారు అని ఈ ట్యాక్సీ డ్రైవర్ అడిగాడు. ఏం లేదు, ఎంత పేదరికంలో ఉన్నావు కదా, మీ తండ్రి తల్లి మంచాన ఉన్నారు కదా, నీ భార్య కూడా చాలా బలహీనరాలుగా ఉంది కదా, నీ తల్లిదండ్రులు వైద్యం చేయించినట్టు డబ్బు అవసరం కదా, దీంట్లో ఉన్న వస్తువులు బంగారం చూసినట్లయితే ఒక ఇల్లు కట్టించుకోవచ్చు కదా అని అడిగితే, లేదమ్మా అది మీ డబ్బమ్మా, నా కష్టార్జితం నాకు చాలు, నేను దేవుని నమ్ముకున్నటువంటి కుమారుని, దేవుని మీద భయభక్తులు కలిగిన వాడిని, నీ పొరుగువాడు దాన్ని దేన్ని ఆశించొద్దని ప్రభు చెప్పారు, దొంగతనం చేయరాదని ప్రభు చెప్పాడు, అయినా ప్రభు ఇంతవరకు మమ్మల్ని పోషిస్తున్నారమ్మా అని చెప్పేసి ఆ డ్రైవర్ చెప్పాడు. ఆ వెంటనే అతని యొక్క యథార్థత స్థితికి ఎంతో నీడ్ ఉంది, ఎంతో అవసరం ఉంది ఆ ఇంట్లో, అయినప్పటికీ కూడా ఆయన పొరుగువాడి సొమ్ము కోసం ఆశించకుండా నీతిమంతుడిగా తీసుకొచ్చి అప్పగించాడు. అది మెచ్చుకున్న ఆమె ఏమో తెలుసా, ఇదిగో నీ బిడ్డలిద్దరిని దత్తత తీసుకుంటున్నాను, వాళ్ళు చదివించి ఒక ఉద్యోగాలు ఇచ్చేంతవరకు నేను చదివిస్తాను, ఇదిగో డబ్బు తీసుకో, వాళ్ళని పెద్ద కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళు, ఆ బిల్లంతా నేను కడతాను, నీ తల్లికి తండ్రికి వైద్యం చేయించు, ఇదిగో నీకు ఒక అపార్ట్మెంట్ కొనమని మా వాళ్ళతో ఇక్కడ చెప్పాను, ఒక మంచి ఇల్లు తీసుకోమని చెప్పాను, ఆ ఇల్లు నువ్వు తీసుకో, డాక్యుమెంట్ ఇస్తారు. రెండోది, నీకు ఒక కంపెనీకి ఒక డ్రైవర్గా నేను అపాయింట్మెంట్ చేసుకున్నాను, ఆ కంపెనీకి వెళ్ళు, నీకు పెద్ద మొత్తం శాలరీ ఇస్తారు, పర్మనెంట్గా నీకు జాబ్ ఇస్తారు, కాబట్టి ఈ పేదరికంలో ఉండటానికి ఇక్కడ నీకు అవకాశం లేదు, అన్నీ నేను చూసుకుంటాను అని తన కార్డు ఇచ్చి ఆమె వెంటనే వెళ్ళిపోయింది. అతను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. నిజంగా ఆమెకు ఆ మంచి ఇల్లు కొనిపెట్టింది. హాస్పిటల్లో తీర్చినప్పుడు తన తల్లిదండ్రులకు మంచి బిల్లు ఆమె కట్టింది. ఆ ఇల్లు తన స్థితిగతులు మొత్తం మారిపోయినాయి. అతని జీవితం సుఖమయముగా మారింది. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ పిల్లలు పెరిగారు, పెద్ద చదువు కార్పొరేట్ స్కూల్లో చదువుకున్నారు. తన బిడ్డలు ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ అయ్యారు. అతని స్థితిగతులను దేవుడు మార్చి తన కుటుంబానికి తనకి సుఖ జీవిత గడు సంవత్సరములు దేవుడు దయచేశాడు. జరిగిన సత్యం ఇది.
ఈరోజు అతని కన్నీళ్ళు ఎక్కువ కాలం లేవు, అతని కష్టం ఎక్కువ కాలం లేదు. అతని నమ్మకత్వం, దేవుడి మీద వచ్చినటువంటి విశ్వాసం అతని జీవితాన్ని దేవుడు నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన ప్రభు చెప్పాడు కదా. యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయకుండా మరణం చెప్పాడు కదా. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఈ సంవత్సరం సుఖ జీవితం కూడా సంవత్సరం దేవుడు దయచేయబోతున్నాడు. నువ్వు విశ్వాసం ఉంచు, నువ్వు నమ్ము, ఆ దేవుని ప్రార్థించు. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనం చదివినట్లయితే, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడిచే సంవత్సరములను శాంతిని నీకు కలుగుచేయి. ప్రభు అంటున్నారు, నా కుమారుడా, నా ఉపదేశం మరువకు, నా ఉపదేశం మరువకు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను. అవి నీకు దీర్ఘాయువును సుఖజీవితం గల సంవత్సరములను శాంతిని నీకు దయచేస్తుంది అని ప్రభు చెప్తున్నాడు. దేవునికి ఉపదేశాన్ని ఆయన తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, మీ సంఘ కాపరి తన వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానికి లోబడి ఆయన ఉపదేశాన్ని హృదయంలో ఉంచుకొని ఆ ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే దీర్ఘాయువును ప్రవేశిస్తానంటున్నాడు. సుఖజీవితం ఒక సంవత్సరం నీకు ఇస్తానంటున్నాడు. శాంతిని నీకు దయచేస్తానంటున్నాడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. సొలొమోను భక్తున్నాడు కదా. ఈ సొలొమోను భక్తుడికి తన తండ్రి అయిన దావీదు చెప్తున్నాడు, హితోపదేశం చేస్తున్నాడు. ఏమని తెలుసా? నాయన సొలొమోను, లోకులందరూ పోవు మార్గమున నేను కూడా పోవచ్చున్నాను. నీవు కూడా నీ దేవుడైన యెహోవా మార్గమును అనుసరించి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకో, ఆయన ఉపదేశం అవలంబించు. అప్పుడు నీవు, నీ పిల్లలు మంచి ప్రవర్తన కలిగి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ పని పూనుకున్నా దాంట్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన మార్గం ప్రకారం నడవమని దావీదు సొలొమోనుతో మాట్లాడతాడు. ఆ సొలొమోను అలాగే దేవుని ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఒకరోజు గిబియోను అనే ప్రాంతంలో బలులను అర్పించి సొలొమోను ఆ రాత్రి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ప్రభువా, నా తండ్రి అయిన దావీదుకి మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నీ కుమారుడు ఒకడు నీ తర్వాత రాజుగా ఉండక మానడు అన్నావు కదా, సింహాసనం మీద ఉండక మాడన్నావు. ఈ చిన్న వయసులో నాకు ఈ ప్రజలు పరిపాలించి ఒక రాజుగా నన్ను చేసావు. ఇసుకకు లెక్కలేనంత ప్రజలకు తీర్పు తీర్చుటకు నాకు జ్ఞానం లేదయ్యా, వివేకం కల హృదయమును బుద్ధి నాకు దయచేయమని సొలొమోను దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. ఇది రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం ఉంటుంది. అదే మొదటి నుంచి ఉంటుంది ఆ మాట. 3వ అధ్యాయం మొదటి నుంచి ఉంటుంది. అయితే 11వ వచనంలో ప్రార్థించినప్పుడు ప్రభు అయిన యెహోవా దేవుడు అంటాడు, సొలొమోను, నీవు దీర్ఘాయువును ఐశ్వర్యమును శత్రువుల ప్రాణమునైనా అడగక బుద్ధి జ్ఞానం వివేకముల హృదయమును అడిగావు కదా, నువ్వు చేసుకున్న మనవి నీకు అనుగ్రహిస్తాను. దానితో పాటు నువ్వు అడగకపోయినా ఐశ్వర్యమును దీర్ఘాయువును నీకు నేను దయచేస్తున్నాను అని ప్రభు చెప్పాడు. నేను స్తోత్రం.
సొలొమోనుతో ప్రభు చెప్పాడు, నీకు దీర్ఘాయువును ఐశ్వర్యమును నీకు నేను దయచేస్తున్నానని ప్రభు చెప్పాడు. ఈరోజు మనం దేవుని యొక్క ఉపదేశాన్ని అవలంబించండి ప్రియులారా. దేవుని యొక్క ఉపదేశాన్ని అవలంబిస్తే, ఆ దేవుడు ఆజ్ఞల హృదయంలో ధ్యానించుకుంటే, ఆ దేవుడు నీకు దీర్ఘాయువును దయచేస్తాడు. అనేక మంది అట్టన మరణాలు అవుతున్నారు. ప్రభు దీర్ఘాయువునిస్తే మధ్యలోనే కొనిపోయబడే వారు చాలామంది ఉన్నారు. అట్టన మరణాలు, యాక్సిడెంట్లు, ప్రమాదాలు, అపవాది ఆత్మహత్యలు ప్రేరేపించడం, అనేక రీతిలుగా మనుషులను ప్రేరేపించి ప్రాణాలు తీసి అనేక మంది లోకంలో పాతాలకు వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఆ దేవునికి ఉపదేశాన్ని అవలంబించు, నీకు దీర్ఘాయువును ప్రవహిస్తుందని చెప్పాడు. దీర్ఘాయువును ప్రవహిస్తుందని చెప్పాడు. నీకు దీర్ఘాయువును ప్రవహించాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ఏం చేయాలి తెలుసా? ప్రభు అంటున్నాడు, ఆయన ఒక మాట అంటున్నాడు. నిర్గమకాండం 20:12 మనం చూస్తే ఆయన 10 ఆజ్ఞలను ఒకటి ఇచ్చారు. ఆ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని నీవు సన్మానించు. నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు ప్రవేశించినప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. అంటే తల్లిదండ్రులను, జన్మనిచ్చిన తల్లిదండ్రులను మనం ఎంతో బాధ్యతతో చూసుకోవాలి. ఈ రోజులో ఆస్తులు సంపాదిస్తున్నారు, వాళ్ళ కోసం అనేకమైన త్యాగాలు చేస్తున్నారు. వాళ్ళ చదువు కోసం ఆస్తులు, పొలాలు అమ్ముతున్నారు. ఉద్యోగాలు వచ్చి, వివాహం వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం. నడి రోడ్డు మీద తల్లిదండ్రులు వదిలిపెట్టిన వారిని టీవీలో చూస్తున్నాం. వయసు ఉడిపోయిన తర్వాత సమాధుల్లో తీసుకెళ్ళి వదిలిపెట్టిన తల్లుల్ని మనం చూస్తున్నాం. మా కోడలుగా వచ్చిన నీవు అతన్ని కొన్ని సమయాల్లో నువ్వేంటి అని చెప్పని బయటికి తోసేసిన కోడలు చూస్తున్నాం. అలాగే అత్తలు కూడా ఇలా రాసి రంపాలు పెట్టిన వాళ్ళు చూస్తున్నాం. కొడుకు కానీ, కోడలు కానీ, కూతుళ్ళు కానీ అందరూ మనం చూస్తున్నాం. చాలా సమయంలో వాళ్ళ ఆస్తులు పంచుకుంటున్నారు, కానీ తల్లిదండ్రులు మాత్రం ప్రేమను పంచట్లేదు. వాళ్ళు కొంచెం అన్నం పెట్టడానికి కూడా వీళ్ళు చాలా భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. ఆస్తి కోసం చంపుతున్నారు, నడి రోడ్లో వదిలిపెడుతున్నారు. 3 పిల్లలు ఉంటే ఆస్తులు పంచుకున్నట్లుగా తల్లిదండ్రులను పంచుకుంటున్నారు. నీవెక్కడ పంచుకుంటున్నారు. ఒక విషయం తెలుసా? 9 మాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులను నువ్వు మరవద్దు. అలా మరిచినట్లయితే తల్లిదండ్రులను మనం ఒకవేళ వాళ్ళని ఏడిపించినట్లయితే కారు చీకట్లో వాడు దీపం ఆరిపోనని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు ఒక విషయం తెలుసా? నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఒక కోడలుగా, ఒక కొడుకుగా, ఒక కూతురుగా, ఒక అల్లుడుగా, ఒకవేళ కూతురుగా ఉండి అల్లుడికి వస్తే అల్లుడి స్థానంలో నీవు కొడుకుగా అత్తమామను చూసుకున్నట్లు ఉండాలి. కోడలుగా నువ్వు వెళ్తే ఒక కూతురుగా అత్తమామలకు తల్లిదండ్రులుగా చూసుకోవాలి. అప్పుడు నీవు ప్రభు చెప్పాడు తెలుసా? నువ్వు దీర్ఘాయుష్మంతురాలు అవుతావు. నువ్వు దీర్ఘాయుష్మంతులు అవుతావు ప్రభు వాక్య సెలవిచ్చింది. ఈరోజు జీవము కలిగిన దేవుడు చెప్తున్నాడు, నీ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతులుగా నీ తల్లిని తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించాలి. యాకోబు ఆఖరి గడియలు ఎక్కడున్నారు తెలుసా?
ఏసేపు దగ్గర ఉన్నాడు. తన కుటుంబం అంతా ఏసేపు దగ్గర ఉన్నాడు. ఆ వృద్ధాప్యములు అంటాడు యాకోబు, నేను యాత్ర చేసిన దినములు ఇన్నైతే నేను సుఖంగా ఉన్న దినములు నా కొడుకు దగ్గర ఉన్నాను అంటూ చనిపోయే వరకు ఏసేపు తన తండ్రిని, తన కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. అందుకే ఏసేపుని దీర్ఘాయుష్మంతుగా దీవించాడు. మింటి మీద దీవెనలు, కింద జనం దీవెనలు, పదలోనున్న వాని కటాక్షము ఏసేపు మీదకి వచ్చింది. ఈరోజు నీ తల్లిదండ్రులను సన్మానించాలి. ఇంకా మాట అంటాడు, ఆయన అంటాడు, జీవం కలిగిన దేవుడికి మాట చెప్తాడు, నా వలన నీకు దీర్ఘాయువును, నీవు జీవించే సంవత్సరం అధికములగును అంటాడు. ఎవరి వలన? యేసయ్య వలన. యేసయ్య వలన. ఒక మాట సామెతల గ్రంథంలో ప్రభు చెప్తాడు, ఏమంటాడు తెలుసా? ఒక మాట అంటాడు, 3:16 ఒక మాట అంటాడు, నీ కుడి చేతిలో దీర్ఘాయువును, నీ ఎడమ చేతిలో ధనగణతను నేను ప్రభు చెప్పాడు. దీర్ఘాయువు ఎవరి చేతిలో ఉందో తెలుసా? దేవుని చేతిలో ఉంది. జీవమరణాలు దేవుడి చేతిలో ఉన్నాయి. ఆ దేవుడి ఉపదేశాన్ని నువ్వు అవలంబించు, ఆ ఆజ్ఞలు హృదయంలో గైకొను, నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావని మన ప్రభు చెప్తున్నాడు. రెండోదిగా ఒక మాట చెప్తున్నాడు, ఏంటో తెలుసా? నీవు జీవించు సంవత్సరములు ఆయన అంటున్నాడు నీకు, ఆయన అంటున్నాడు, ఆయన ఈ సంవత్సరం సుఖ జీవముతో గడుసు సంవత్సరములు ఇస్తానంటున్నాడు. ఆయన దీర్ఘాయువును సుఖ జీవముతో గడుసు సంవత్సరములను నీకు ఇస్తానంటున్నాడు. ఆయన సుఖ జీవంతో గడుసు సంవత్సరం ఇస్తానంటాడు. ఆయన నా చెప్పాను కదా, ఏబు భక్తుడు అంటాడు, ఆయన ఏమంటాడంటే ఏబు గ్రంథం 3:26 అయ్యా 3:20 అంటాడు, నాకు సుఖము లేదు, నాకు శాంతి లేదు, నాకు నెమ్మది లేదు, నాకు శ్రమయే సంభవించింది అంటాడు. నీ జీవితంలో కూడా ఇన్ని సంవత్సరాల జీవితంలో సుఖము లేదయ్యా, శాంతి లేదు, నెమ్మది లేదయ్యా, కష్టము తప్ప, కన్నీరు తప్ప నా బ్రతుకులో మనసులో శాంతి లేదు అని అనేక నిద్రలేని రాత్రులు నీ జీవితంలో కనిపించు. అయితే ఈరోజు ప్రభు చెబుతున్నాడు, ఈ సంవత్సరం సుఖ జీవముతో గల సంవత్సరం ప్రభు ఇస్తున్నాడు. శారా ఏముందో తెలుసా? నాకు సుఖము కలుగునా అని అంది. నాకు సుఖము కలుగునయ్యా, నాకు బిడ్డలేరు, నన్ను గొడ్రాలుగా అంటున్నారు అంటే ప్రభు అంటున్నాడు, అమ్మా నీకు సుఖము కలుగుతుంది, దేవునికి అసాధ్యమేది లేదు అంటూ ఆమె ఏడుపే దినవల్లో తన కన్నీరే తన జీవితం అయితే దేవుడు ఆమెకు మృతతుల్యమైన గర్భాన్ని తెరిచి నవ్వు అనే ఇస్సాకునిచ్చాడు. దుఃఖానికి బదులు నవ్వునిచ్చాడు, కష్టానికి బదులు సుఖాన్ని ఇచ్చాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీకు సుఖాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. ఎందుకు తెలుసండి? మన జీవితంలో ఒక మాట అంటున్నాడు, ఏమంటాడు తెలుసా? ఏబు గ్రంథం 36:11 చూసినట్లయితే, వారు దేవుని ఉపదేశమును, దేవుని మాటలు ఆలకించి, ఏబు గ్రంథం 36:11 మనం చూసినట్లయితే మాట అంటాడు ఆయన, ఏమంటాడు తెలుసమ్మా? ఆయన జాగ్రత్తగా వినండి. ఆయన 36 ఆయన ఏబు గ్రంథం 36:11 ఒక మాట అంటాడు, చూద్దాం, చూడండి. ఆయన అంటాడు, ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవచేయును, పాపం విడిచి తండ్రిని ఆజ్ఞించును, వారు ఆలకించి ఆయనను సేవించేయడలా, ఆయన ఆలకించి వారు సేవించేయడలా తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. చూసారా? దేవుని యొక్క ఉపదేశాన్ని, మన దేవుని మాటలు మనం ఆలకించి
దేవుని మనం సేవించాలి. దేవుణ్ణి మనం సేవించాలి. దేవుని మనం ఆరాధించాలి. అదే భక్తుడని చెప్తున్నాడు. ఆలకించి ఆయన సేవించిన ఎడల, సేవించడం అంటే ఏంటి? ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి, మందిరానికి క్రమంగా వెళ్ళాలి, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, కృతజ్ఞత కలిగి దేవుని ఆరాధించాలి. ఆ దేవుడి సన్నిధిలో ఆయన ఉపదేశం ఆలకించినట్ల సుఖజీవంతో అని అంటాడు. ఆయన తమ సంవత్సరములను, తమ దినములు క్షేమముగాను, తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చుతారంట. నేను స్తోత్రం. ఎంత అద్భుతమైన దేవుడండి. అందుకని దానియేలు అంటాడు, దానియేలు, నీవు అనుదినము సేవించిన నీ దేవుడు, అనుదినము సేవించిన నీ దేవుడు నీ రక్షించగలిగినా అంటాడు. శత్రులందరూ అతని పైన పగబట్టి సింహాల బోన్లో వేసి అతను చంపాలి, మరణించాలని కోరుకుంటే అతనికి దేవుడి జీవాన్ని ప్రసాదించాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఆ సింహాల నోళ్ళు మూయించాడు. ఆ సింహాల బోను నుంచి బయటికి రప్పించాడు. శత్రులందరినీ సింహాల బోన్లో పడేశారు. దానియేలుని బబులోను సామ్రాజ్యంలో ప్రధానుడిగా నిలబెట్టి ఆ బబులోను సామ్రాజ్యంలో అతను వర్ధిల్లుచు వచ్చాను అని రాయబడింది. దేని స్తోత్రం. ఈ సంవత్సరం సింహాలు లాంటి మనుషులు నిన్ను పీక్కు తిట్టడానికి అనేక రీతిలుగా నిన్ను, ఒకవేళ శత్రులై నేను లెగిస్తూ నీ జీవితాన్ని బాధ పెడుతున్నారేమో. దేవుడు నీకున్న పరిస్థితి సింహాల బోన్ అని, ఇలాంటి పరిస్థితులు, అప్పులు ఊపులో, ఒకవేళ అనారోగ్య పరిస్థితిలో ఉంటే నేను బయటకు తీసుకొస్తాడు. అప్పుల నుంచి బయటకు తీసుకొస్తాడు, అనారోగ్యం నుంచి బయటకు తీసుకొస్తాడు. ఈ సింహాల నోళ్ళను ముయిస్తాడు. జీవము కలిగిన దేవుడు నీకు సుఖ జీవముతో గడిచి సంవత్సరాలు ఇస్తాడు. దానియేలు 80 సంవత్సరాల వయసులో కూడా మోకాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చాడు. అతని జీవము కలిగిన దేవుడు అని చెప్పాడు. ఆయన రాజు జీవాన్ని ఇచ్చాడు, సుఖాన్ని ఇచ్చాడు. బబులోను సామ్రాజ్యంలో ఆయన వర్ధిల్లుతూ వచ్చాడు. ఈరోజు దేవుని ఆయన మాటలు నువ్వు ఆలకిస్తే తమ దినములు క్షేమముగాను, ఆయన అంటున్నాడు తమ సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చుతారని రాయబడింది. ఎప్పుడు నీ పాపాన్ని విడిచి నువ్వు దేవుని మాటలు ఆలకించిన ఎడల, ఆయన సేవించిన ఎడల, ఆయన సేవించాలి. మొదట ఏం చేయాలి? మనం దేవుని ఆ మాటలు ఆలకించాలి, దేవుని సేవించాలి. దేవుని స్తోత్రం కలిగిన ఆయన మాట్లాడుతున్నాడు. మనం ఏం చేయాలండి? దీర్ఘాయువును అంటే ఈ తల్లిదండ్రులు సన్మానించాలి. అప్పుడు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దేవుడు కుడి చేతిలోనే దీర్ఘాయువు ఉంది నీ జీవితంలో. రెండోది అంటున్నాడు, నువ్వు దేవుని సేవించాలి. ఆయన ఆజ్ఞలను పాటించి నీ పాపము విడిచిపెట్టి ఆయన సేవించడలా తమ దినములు క్షేమముగాను, తమ సంవత్సరములు సుఖముగా వెళ్ళబుస్తారు అంటున్నాడు. మూడోదిగా అంటున్నాడు, శాంతిని నీకు కలుగు చేస్తాను అంటున్నాడు. శాంతిని. ఈ రోజులో డబ్బున్న శాంతి లేదయ్యా, ధనమున్న సమాధానం లేదయ్యా అంటున్నాడు. తెలుసా మీకు? ధనవంతుడు గురించి చనిపోయిన తర్వాత ఈ శాంతి ఇక్కడిదే కాదు. అబ్రహాం అంటాడు, కుమారుడా, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు సుఖం పొందావు. ఇప్పుడు నీవు ఇక్కడ కష్టాన్ని అనుభవిస్తున్నావు, నీకు శాంతి లేదు అంటున్నాడు. లాజరు కష్టాన్ని అనుభవించాడు, ఆయన ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు అంటాడు. అంటే నువ్వు ఇష్టానుసారంగా జీవించొద్దు. దేవుడు ఇష్టానుసారంగా నువ్వు జీవించద్దు. ఎలా జీవించదు తెలుసా? నీకు శాంతిని కావాలంటే ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నువ్వు దేవుని దగ్గర నీ భారాన్ని ప్రభు మీద మోపు, ఆయన నీకు శాంతినిస్తాడు. ఒక మాట చెప్తాడు ఆయన, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనో
వారిని పూర్ణ శాంతి గలవారిగా చేస్తావు. నువ్వు దేవుడి మీద అనుకో, మనుషుల మీద కాదు, ధనం మీద కాదు. నువ్వు దేవుడి మీద అనుకోవాలి. అప్పుడు దేవుడు నీకు ఆయన మనశ్శాంతిని ఇస్తాడు. ఎవరి మనసు నీ మీద ఆనుకున్న వాళ్ళు పూర్ణ శాంతి గలవానిగా నువ్వు చేస్తావు. పూర్ణ శాంతి వరకు ప్రభు చేస్తాడు. దేవుడు అనుకోవాలి. అందుకని దావీదు అంటాడు, పచ్చిక గల చోట్లను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలములు ఎద్దున ఆయన నన్ను ఏం చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు. నువ్వు దేవుని మీద ఆనుకో. ఆయన దుష్టుల చొప్పున నడవద్దు, అపహాస్యకులు కూర్చున్న చోట్ల కూర్చుండొద్దు, పాపుల మార్గం నిలవద్దు. ఈ లోకంలో యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి దివారాత్రులను ధ్యానించి ఆయన సందులో నువ్వు ఉంటే ఆయన పచ్చిగల చోట్ల నడిపిస్తాడు. ఆయన శాంతి గలవల జలముల యొద్ద మార్గములను ఆయన నడిపిస్తాడు. అంటే నువ్వు దేవుడి మీద అనుకోవాలి. ఈ సంవత్సరం అంతా కూడా నీవు మనుషుల మీద అనుకోవద్దు, ధనం మీద అనుకోవద్దు, పరిస్థితుల మీద అనుకోవద్దు. నువ్వు దేవుడి మీద అనుకో. నిన్ను పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేస్తాడు. సొలొమోను భక్తుడిని ఆయన సొలొమోను అంటే సమాధాన పట్టణం అని అర్థం. దావీదు అనేక యుద్ధాలు వచ్చినాయి, కానీ సొలొమోను పరిపాలించినంతకాలం, సొలొమోను జీవించినంతకాలం యుద్ధాలే లేకుండా సమాధానంతో బ్రతికాడు ఆయన. ఈరోజు నీ జీవితంలో వాక్యం ఇచ్చిన పిల్లరా, ప్రభు ఈ సంవత్సరం ఏంటండి, సుఖ జీవితంతో గల సంవత్సరం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఒకటి, ఏం చేయాలి, మనం తల్లిదండ్రులను సన్మానించాలి, దేని మహిమ వచనం అంటారు. రెండు, దేవుని సేవించాలి, ఆయన ఉపదేశమును నువ్వు ఆలకించాలి. మూడు, దేవుడి మీద ఆనుకోవాలి. ఆ దేవుడి మీద ఆనుకొని నువ్వు ఆ దేవుని మీదే మార్గంలో నడిచినట్లయితే ఈ మార్గాలన్నీ ప్రభు నీకు దయచేయబోతున్నాడు. కాబట్టి నీకు దీర్ఘాయువును సుఖ జీవితం గల సంవత్సరం దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధమైన మా తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈరోజు ఈ వాక్యం ద్వారా అందరితో మీరు మాట్లాడి ఈ బిడ్డల జీవితాల్లో గత సంవత్సరం ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించారు. అయితే ఈరోజు ప్రభు ఈ బిడ్డలందరి జీవితాల్లో దీర్ఘాయువును సుఖ జీవితం గల సంవత్సరం శాంతిని దయచేసి వారి కష్టాలన్నింటి నుంచి విడుదల చేసి వారి జీవితంలో నెమ్మదిని ప్రసాదించి, ఆరోగ్యం ప్రసాదించి, ఉద్యోగ వ్యాపారాలను దీవించి ఈ సంవత్సరం అంతా కూడా వారి దినములు క్షేమముగాను, వారి తమ సంవత్సరంలో సుఖముగా వెలపించినట్లుగా దీవించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాక్యాన్ని మీరు ప్రతిరోజు యూట్యూబ్లో అప్లోడ్ చేయబోతున్న ఈ షార్ట్ మెసేజ్ని మీరు శ్రద్ధగా వినండి. కనీసం 10 మందికైనా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.